ఢిల్లీలో జరిగిన పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది. హైగ్రేడ్ మిలిటరీ పేలుడు పదార్థాలను వినియోగించి ఈ బ్లాస్ట్ చేసినట్టుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అమోనియం నైట్రేట్ తో మరో రకం ఇంధనం డిటోనేటర్లతో జరిగినటువంటి పేలుడు వెనుక విదేశీ హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాల డంప్, ఎర్రకోట సమీపంలో పేలుడు వెనుక భారీ నెట్వర్కే ఉండొచ్చని భావిస్తున్నారు. స్లీపర్ సెల్స్ గా ఎవరైనా పనిచేశారా అని ఆరా తీస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్ ముజమిల్ షకీల్, ఢిల్లీలో I-20 కార్ డ్రైవ్ చేసిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీ భారీ కుట్ర పన్నట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. వీరిద్దరితో పాటు మరికొంతమంది డాక్టర్లు కలిసి 2 ఏళ్లుగా పేలుళ్లు జరిపేందుకు గాను ప్లాన్ చేశారు. ఇందుకోసం భారీగా అమోనియం నైట్రేట్ తో పాటు ఇతర పేలుడు పదార్థాలు, రసాయనాలు సేకరిస్తూ వచ్చారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో 2 రోజుల క్రితం దొరికిన పేలుడు పదార్థాలకు ఆ తర్వాత కొన్ని గంటలకే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడుకు సంబంధం ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఉగ్రవాది ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని నిర్ధారించారు దర్యాప్తు బృందం అధికారులు. దీంతో ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. మొన్న సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో హుండై I-20 కారు రెడ్ లైట్ సిగ్నల్ పడ్డంతో ఆగిన సమయంలోనే భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమైపోయాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఇంతవరకు 2ని గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు ఢిల్లీ వాసి. మిగిలిన వారిని 28 నుంచి 58 ఏళ్ల వయసున్న వారిగా భావిస్తున్నారు. గాయపడ్డ 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులే. కారులో ఒక వ్యక్తి మృతదేహం భాగాలు కనిపించడంతో అవి ఉమర్వా కావా అని తెలుసుకునేందుకు అతడి తల్లి షమీమా బేగం నుంచి DNA నమూనాలు కూడా సేకరించారు అధికారులు. మరొక వైపు ఉమర్ మహమ్మద్ నబీ సోదరులు జహూర్, ఆషిక్ నబీల్ను కూడా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ పేలుడు ఘటనలో ఉమర్తో పాటు మరొక 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. I-20 కారును అమ్మిన, అలాగే కొనుగోలు చేసిన వారిలో 3ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ 3 తారిక్ అహ్మద్ మాలిక్, ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్ గా చెప్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై తొలుత చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPAతో పాటు BNS సెక్షన్ల కింద కొత్వాలీ స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనా స్థలంలో ఎన్ఐఏ, ఫోరెన్సిక్, ఢిల్లీ పోలీసు బృందాలు సేకరించిన ఆధారాలతో ఉగ్ర కుట్రగా నిర్ధారణైంది. తునకలైన కారు శకలాలు, ఆ గ్యాస్ సిలిండర్ శకలాలు మొత్తం కూడా 42 శకలాలు సేకరించాయి. వాటి ఆధారంగా పేలుడు పదార్థాల స్వభావాన్ని గుర్తించాయి. దీంతో దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర సర్కార్. I-20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీ అని ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించాయి దర్యాప్తు బృందాలు. ఉమర్ నబీ కన్నాట్ ప్లేస్ లో సహా సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ I-20 కారును నడిపాడు. డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వ్యక్తి. ఫరీదాబాద్ లో చేసినటువంటి తనిఖీలతో పేలుడు పదార్థాలు పట్టుబడ్డం, ఆ పేలుడు పదార్థాలతో తనకు సంబంధం ఉండడంతో ఇక దొరికిపోక తప్పదు అనేటువంటి ఒక భయంతోనే ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని దర్యాప్తు బృందం భావిస్తోంది. పేలుడు పదార్థాలను కారులో మరో ప్రాంతానికి తీసుకెళ్తుంటే పేలుంటాయని కూడా అనుమానిస్తున్నారు. అయితే అదే రోజు బ్లాస్ట్ చేయాలని ముందస్తు ప్లాన్తో చేసింది కాదని భావిస్తున్నారు. హైగ్రేడ్ పేలుడు పదార్థాల బాంబును వాడితే విధ్వంసం తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేదని, బాంబును హడావిడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలి ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:19 ఎర్రకోట వద్ద పార్కింగ్ ఏరియాకు వచ్చినటువంటి ఆ I-20 కారు ఆ రోజు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ కారులో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఉన్నాడని, ఒక్కసారి కూడా కారులోంచి అతను కిందకు దిగలేదని పోలీసులు గుర్తించారు. దీంతో ఉమర్ నబీ ఆ 3 గంటలు ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు అనే దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఎక్కువ రద్దీ ఉండే సమయం కోసం వేచి చూశాడా, లేక ఉగ్రమూకల తుది ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అలానే వెయిట్ చేశాడా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ఉమర్ నబీ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేశాడు. అక్కడే మరొక ఉగ్రవాది డాక్టర్ ముజమిల్ షకీల్ కు సన్నిహితుడయ్యాడు. అయితే ఫరీదాబాద్ లో మొన్న ఉదయం ముజమిల్ షకీల్ పేలుడు పదార్థాలతో పట్టుబడిపోయాడు. దీంతో తాను కూడా పట్టుబడతానన్న భయంతోనే ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. అయితే ముజమిల్ షకీల్, ఉమర్ నబీ ఇద్దరూ కూడా కలిసి పేలుడు పదార్థాలు తీసుకొచ్చారా, లేక వేర్వేరుగా తీసుకొచ్చారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. మరొకవైపు ఉగ్ర ముఠాలకు డాక్టర్ల మద్దతుపైన జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులతో పాటు ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఈ పేలుడు పదార్థాలు, ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి విషయాలపైన దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా నెట్వర్క్ ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పుల్వామాకు చెందినటువంటి ఉమర్ మహమ్మద్ నబీ 1989లో జన్మించాడు. అతని తండ్రి జీహెచ్ నబీ భట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. శ్రీనగర్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశాడు. కొంతకాలం అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత ఫరీదాబాద్లోని అల్ ఫలహ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలానికి గురయ్యాడు. ఇటీవల జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు చేసిన ఆపరేషన్లో పలువురు డాక్టర్లను అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడ్డ డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ ముజమిల్ షకీల్తో ఉమర్కు కూడా సంబంధాలున్నాయని గుర్తించడంతో తాను కూడా పట్టుబడతానని, ఉమర్ భయపడి ఉంటాడని, ఆ ఆందోళనతోనే ఆత్మాహుతి పేలుడుకు పాల్పడి ఉంటాడని పోలీసులు, ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో అనంతనాగ్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు డాక్టర్ ఉమర్ నబీ ఉద్యోగం నుంచి అతను తొలగించడం జరిగింది. జమ్మూ కశ్మీర్లో రోగి మరణానికి కారణమైనటువంటి నబీని 2023లోనే ఉద్యోగం నుంచి తొలగించారు. అతను ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో చేరాడు. ఆ కాలేజ్లో I-20 కారు 10 రోజుల పాటు ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు.